గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఇంట్లో బరువు తగ్గాలి అనుకున్నా, హెల్దీగా ఉండాలి అనుకున్నా పుల్కాలు లేదా చపాతీలు చేసుకొని తింటూ ఉంటాం కదా. మరి B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు, షుగర్ ఉన్నప్పుడు, మనకి బలహీనంగా అనిపించినప్పుడు వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందేలా చేసుకోవచ్చు. మరి అవేంటి, ఏం ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో, మాకు షుగర్ తగ్గిపోవాలి, B12 డెఫిషియన్సీ తగ్గిపోవాలి, ఎముకలు పుష్టిగా ఉండాలి. సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది? సో డబుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేటువంటి వాటిలో. డబుల్ ధమాకా లాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదమ్మా, కాన్సెప్ట్ మంచిది. నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది. చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు, కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా. అంతా పుల్కాలు, చపాతీలు, రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది. సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు మంచిదమ్మా ఈ కాన్సెప్ట్. ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కి సంబంధించి కానీ, వెయిట్కి సంబంధించి కానీ, తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము. రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పుల్కాలు ఇలాంటి వాడుకోవడం వల్ల తగ్గుతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయి. ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేందుకు, తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు అన్ని దానిలకు మంచిదమ్మా ఇది. సో మంచి కొలెస్ట్రాల్, HDL అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పేసి పరిశోధన కూడా చెప్తున్నాయమ్మా. సో ఇదంతా నాణానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి, మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా, డబుల్ రిజల్ట్స్, మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలమ్మా. సో పుల్కాలు మంచిది. పుల్కాలకు నేను కొన్ని తోడు చెప్తానమ్మా. అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. ఎలాగంటే ఈ రోజుల్లో B12 లోపం చాలా కామన్ అయిపోయింది, ఎక్కువగా ఉంది, చాలా కామన్ గా కూడా ఉంటుంది, వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, తీసుకుంటుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మా. మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. జస్ట్ ఒక 1 month 2 months వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పుల్కాలు కానీ 2 చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ 2 పుల్కాల పిండిలో కానీ 2 చపాతీల పిండిలో కానీ మామిడి జీడి పొడి అమ్మా. మామిడి జీడి పొడి. ఇప్పుడు మామిడికాయల సీజన్ అమ్మా, మామిడి పండు దొరుకుతున్నాయి. సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా. సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా B12 పెరుగుతుందని చెప్పి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో. సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా. సో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్దీ వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారమ్మా. సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది. సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చమ్మా. సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక 1 or 2 spoons అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే B12 లోపం తగ్గిపోతుంది, నీరసము, నిస్త్రణ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ పుల్కాలు, చపాతీలు ఇలాంటివి కలుపుకుంటే సరిపోతుందమ్మా. దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికి అమ్మా. కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పుల్కాలు కలపడం వల్ల ఉండదు అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. అట్లే షుగర్ అమ్మా, ఈ రోజు షుగర్ వాళ్ళకు కూడా అమ్మా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాదు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుందామని చెప్పేసి భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ వాళ్ళు కూడా చాలా మంది కూడా
ఈ పుల్కాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తింటుంటారమ్మా. గోధుమ పిండి చపాతీలు కానీ, మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు కానీ, తర్వాత మల్టీ మిల్లెట్స్ చపాతీలు కానీ, రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాడేటువంటి 2 పుల్కాల పిండిలో ఆరు చపాతీలు కానీ ఏవైనా సరే 2 వాడారంటే అందులో ఒక 2 టీ స్పూన్లు ఈ పనస కాయల పొడి దొరుకుతుందమ్మా. పనసకాయల పొడి చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. అంటే అవి పండక ముందే వాటిని పొడి చేసి అమ్ముతారమ్మా, ఎండబెట్టేసి లోపల పనస తొనలు పొడి చేసి అమ్ముతారమ్మా. సో 2 టీ స్పూన్లు తీసుకొని ఒక టీ స్పూను మెంతులను వేయించేసినటువంటి పౌడరు. మీకు మెంతులు అంటే చేదు ఉంటాయి, సపరేట్ తీసుకోవాలన్నా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ ఉంటుంది, రుచికరంగా బాగుంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది, అదేవిధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అసలు చెప్పుకోవాలంటే పనసలో 30 to 35% ఫైబర్ ఉంటుందమ్మా. సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది. మెంతుల గురించి చెప్పాల్సిన అక్కర్లేదమ్మా, చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది, షుగర్కి ఇది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు. సో ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పుల్కాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా. సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు. సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడొద్దని చెప్తారు. కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది, మరి ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు. కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరమ్మా. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పుల్కాల్లో ఈసబ్గోల్ హస్క్ అని దొరుకుతుందమ్మా. విషపు గోళ్ళ పొట్టు అంటారమ్మా, విషం కాదు, అది పేరు ఎట్లా వచ్చిందమ్మా, ఈసబ్గోల్. సో ఈసబ్గోల్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. చాలా ఫైబర్ ఉంటుందమ్మా అందులో. ఈసబ్గోల్ పొట్టు అని ఇస్తారు, ఈసబ్గోల్ పౌడర్ అని ఇస్తారు, అది ఒక 3 టీ స్పూన్లు. అదేవిధంగా చియా సీడ్స్, ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఆ చియా సీడ్స్ 1-2 స్పూన్లు ఒక 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ ను ఆ పిండిలో కలిపేసేయాలి. ఈసబ్గోల్ పౌడర్ ని ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసేయాలి, నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పుల్కాలు చపాతీలు రోటీలు తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా, ఏ మందులు అవసరం లేదు. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. చియా సీడ్స్ ని డైరెక్ట్ వేసేయాలా మిక్సీకి పట్టి వేసుకో? అక్కర్లేదమ్మా. నీళ్ళను నానబెట్టేసరికి తేలిక జీర్ణమైనటువంటి శక్తి వస్తుంది కాబట్టి సో 15 మినిట్స్ నానబెడితే చాలమ్మా. ఎక్కువసేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ నీళ్ళను నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్ళు కింద పారబోసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే అవే నీళ్లు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా, అవే నీళ్ళు ఇందులో కలుపుకొని చేసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా సరిపోతుంది. సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇదొకటి. తర్వాత రెండోది ఏమిటంటే కొంతమందికి ఆకలి కాదు. సో కుటుంబ సభ్యులందరూ తిను అంటుంటారు, పిల్లల్ని అంటుంటారు, మరి భర్తలను అంటుంటారు, సరే ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు. ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా, వాళ్ళకి ఆకలి కదా పాపం. సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేటువంటి భారీ మనసుతో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి అవగాహన ఉండదు. తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా, శరీరం కడుపు సహకరిస్తే తింటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా. ఈ పుల్కా పిండిలో 2 టీ స్పూన్లు వాము అజవాయిన్ అమ్మా, 2 టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే పించ్ ఆఫ్ శొంఠి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదమ్మా. 2 టీ స్పూన్లు అజవాయిన్, ఒక పించ్ ఆఫ్ శొంఠి పొడి కలిపేసి పుల్కాలు తయారు చేసుకుని తింటే అసలుకు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత తింటున్నాం అని వినరమ్మా. కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది. వాళ్ళు బాగా సంతోషపడతారు, వాడు వంట తయారు చేసినందుకు సభ్యులను తినాలనే కదమ్మా. సో వాళ్ళకు మంచిది, కుటుంబ సభ్యులకు మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. విపరీతమైన ఆకలి అవుతుందమ్మా, జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ 1000 అన్నం మెతుకుని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మరి ఇంకా జీర్ణం కాకేముందమ్మా ఇటువంటి ఆహారం. ఇట్లా రకరకాలు విన్నాయమ్మా. మరి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మరి ఇలాంటి పుల్కాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బును కూడా బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తానమ్మా నేను. ఓకే, సో మల్టిపుల్ బెనిఫిట్స్ తో చెప్తానని ముందే చెప్పారు నాకు. సో మలబద్ధకానికి, షుగర్కి,
నీరసంగా ఉండే వాళ్ళకి, ఇంకా ఆకలి బాగా అయ్యే వాళ్ళకి. సో ఇట్లా మీరు కలుపుకునే చపాతీలో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మామిడి టెంక ఏదైతే అవుతుందో ఆ పౌడరు, పనస పౌడరు, షుగర్ ఉన్న వాళ్ళకి ఏవైతే చెప్పారో ఖచ్చితంగా ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళలో ప్రత్యేకించి అన్నం తినకుండా ఉండలేని వాళ్ళకి తింటూనే షుగర్ తగ్గించుకునేవి ఏమైనా ఉన్నాయా ఆహార పదార్థాలు? మీకు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. వీళ్ళకు నిజంగా అన్నప్రాసన టైం నుంచే అన్నం అలవాటైన ప్రాణాలు స్టార్ట్ చేస్తాం మనం. సో మధ్యలో మానుకోలేరు. మన బాడీలు అన్ని రైస్ బాడీలు అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ చెప్పారమ్మా. సో రైస్ నుంచి దూరంగా ఉండలేరు. ఇట్లా చూస్తే షుగర్ పెరుగుతుందని భయము. ఈ మానసిక వ్యధ వల్ల షుగర్ మరింత పెరుగుతుందమ్మా. రైస్ పూర్తిగా మానేసరికి చాలా మందిలో ఈ సైకలాజికల్ గా లోపల ఇదైపోయి షుగర్ మరింత కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో దీని గురించి కొంచెం బ్రాడ్ గా 2 రకాలు చెప్తాను నేను. అసలు షుగర్ కంట్రోలబుల్ షుగర్, అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి బ్రాడ్ గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. సో ఈ కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడంలో తప్పలేదమ్మా. అన్కంట్రోలబుల్ షుగర్ ఉంది కానీ, అదేవిధంగా ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ మరి ఇది మాత్రం మంచిది కదమ్మా. వైట్ రైస్ కూడా మంచిది కదా. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా పాలిష్డ్ రైస్లో దాదాపు 75% పిండి పదార్థాలు ఉంటాయమ్మా. ఈ పిండి పదార్థాలు తెచ్చేటువంటి తంట వలన ఈ సమస్య అంతా కలుగుతుంది. కాబట్టి మరి ఎక్కువ శాతంలో ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా ఈ పాలిష్ రైస్లు ఉంటాయి. కాబట్టి ఆ అన్కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం వాడకూడదమ్మా. షుగర్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కాబట్టి మళ్ళీ వాడుకోవచ్చు. అదొక్కటి మన ప్రేక్షకులు కొంచెం గమనించుకోవాలన్నమాట. సో మరి ఈ యొక్క రైసు ఇంతకుముందే అనుకున్నాం, అన్నప్రాసన టైం నుంచే మన బాడీలు అంతా అలవాటు పడిపోయినటువంటి దేహాలు కాబట్టి ఉండలేము, తినాలి, ఏదో కొద్ది ప్రమాణం తిన్నా ఆ సెటైటీ సెంటర్ లాగుతుంటుందమ్మా. సో దీనికి నేను పద్ధతులు చెప్తానమ్మా. సో తీసుకునేటువంటి విధానంలో కూడా సో రోజు ఏదో ఒక టైం అమ్మా. సో ఉదయం పూట కానివ్వండి, మధ్యాహ్నం పూట కానీ, రాత్రి కానీ, అంటే డిన్నర్ టైంలో కానీ, లంచ్ ఏదో ఒక టైంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో రైస్ను ఉపయోగించుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదమ్మా. ఎలాగంటే మా దాదాపు ఒక 60 to 80 grams మాత్రమే రైస్ తీసుకోవాలి. మీరు అన్నారు కదమ్మా కొద్దిగా తినంది సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి. సో లిమిటెడ్గా రైస్ తీసుకోవాలి. ఆ లిమిటెడ్ రైస్ కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయమ్మా. అందులో దాదాపు ఒక 200 grams సాంబార్, 200 grams సాంబార్లో కూడా వెజిటబుల్స్ దాదాపు 100 grams 150 grams ఉండే పద్ధతిలో వెజిటబుల్స్ కలిపి వండినటువంటి సాంబార్ వాడుకోవాలమ్మా. ఆ సాంబార్ సో వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నటువంటి సాంబారు, దాంతో పాటు ఒక కప్పు పప్పు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదమ్మా, ఆ పప్పును కూడా అందులోనే చేసేసుకోవాలి. తర్వాత దీంతో పాటు ఒక కప్పు మజ్జిగ. ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. షుగర్ పెరగదు, తినలేనటువంటి బాధ ఉండదు, మానసికమైనటువంటి వేద ఉండదు ఏమా. సో ప్రాబ్లం అయితే ఉండదమ్మా. అన్నంలో కూర కలుపుకోకుండా కూరలో అన్నం కలుపుకోవాలి, రివర్స్ చేసుకోవాలమ్మా. సో దానికి పరిష్కారం ఇది. సో ఇది ఒకటి. సరే అన్నం వరకు అయితే బాగుంది, మన వాళ్ళకి చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది, సరే అన్నం వరకు బాగానే ఉంటుంది సార్, మరి మిగతా కేవలం రోజు 60 గ్రాములు 70 గ్రాములతోనే అయితే కూడా మాకు సంతృప్తికరంగా కదా, ఎప్పుడు ఒకటే ఫుడ్ తినాలన్నా కానీ మనసు ఒప్పదు కదా అని చెప్పేసి కూడా కొంతమందికి. సో దానికి మార్గాలు చెప్తానమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, పాటించాలనే పద్ధతిలో అవగాహనతో షుగర్ బాగా కంట్రోల్ ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దధ్యోదనం చేస్తుంటాం, దధ్యోదనం అని చెప్పి చేస్తారు కదమ్మా. ఎగ్జాక్ట్ పెరుగన్నం అని చెప్పి చేస్తుంటారు. మామూలుగా ఈ టెంపుల్స్ కూడా ప్రసాదంగా తయారు చేసి కూడా పెడుతుంటారు. సో ఈ పెరుగన్నం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మా ఒక్క భాగం రైస్ అయితే ఏమా ఒక్క భాగము శనగలు నానబెట్టేసేసి కలిపి పెరుగన్నం తయారు చేయాలి. శనగలమ్మా, ఏవైనా పర్లేదమ్మా, శనగలైనా నానబెట్టేసేసి అందులో కలిపేసి తయారు చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. సో అంతేమ్మా. ఇప్పుడు దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, దేహానికి ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా మనం రైస్ తీసుకున్నప్పటికీ త్వరగా ప్రేగులు పీల్చుకోకుండా ఉండడానికి ఈ శనగల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడి త్వరగా త్వరగా చక్కెరగా మారకుండా ఉండి త్వరగా ప్రేగులు పీల్చకుండా ఉండేందుకు, అదేవిధంగా త్వరగా చక్కెరగా మారకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో త్వరగా బ్లడ్లో షుగర్ పెరగదు అనమాట. సో అది దీనికి. సో అప్పుడప్పుడు పులిహోర తయారు చేసుకోవచ్చు మా. పులిహోర కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఒక్క భాగము రైస్ అయితే ఒక్క భాగము
వేరుశనగ, పల్లీలమ్మా, ఓకే. నానబెట్టేసి చేసుకొని తినండి. నేను ఇంతకుముందే చెప్పాను, మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో కడుపు కొంత తినేసరికి కడుపు నిండిపోతుంది. అవును. సో ఒకవేళ అదవా ఏదైనా ఎక్కువ తిన్నా కానీ ఇందులో ఉన్నటువంటి పదార్థాలు, ఈ పల్లీల్లో ఉన్నటువంటి మంచి మంచి ఔషధ గుణాలు కానీ, తర్వాత ఈ యొక్క శరీరానికి మేలు చేసేటువంటి ఇతర పదార్థాలు అందులో ఉండడం చేత ఏం జరుగుతుందంటే త్వరగా జీర్ణం కాకుండా ఈ యొక్క పిండి పదార్థాలని, అంటే రైస్లో ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా షుగర్ త్వరగా మారకుండా, షుగర్గా మారకుండా ఈ పదార్థాలు ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్లో షుగర్ త్వరగా పెరగకుండా ఉపయోగపడతాయమ్మా. సో అలా తీసుకోవచ్చు. కిచిడి గురించి చెప్పుకోవాలంటే కిచిడిలో కూడా అమ్మా ఏదో ఒక దాల్ కలిపేసేది, ఒక భాగం కిచిడి అయితే ఒక భాగం దాల్, దాంట్లో కావాలంటే కన్నా మీరు ఈ వెజిటబుల్స్ ఏమైనా కలుపుకొని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఏదన్నా ఒక వెజిటబుల్స్ ఏమైనా కలుపుకొని తీసుకున్నా ఏమా, సో మనకు అన్నం తినాలంటే సంతృప్తి కలుగుతుంది, వెరైటీగా తినాలంటే సంతృప్తి కలుగుతుంది. సో షుగర్ పెరగదు కాబట్టి ఒక మానసికమైన కాన్ఫిడెన్స్ కలుగుతుంది, నాకు షుగర్ పెరగదు, మంచి ఆహారం తీసుకుంటారని చెప్పేసి. సో ఇలా మనసుంటే మార్గం ఉంది కాబట్టి మరి రైస్ వాడినప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. ఆహారం అంటే అన్నాన్ని పూర్తిగా స్కిప్ చేయక్కర్లేదు, అన్నం తింటూనే కర్రీస్ ఎక్కువ తినడము. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ పెరుగన్నం, దద్దోజనం, పులిహోర ఇలా చేసుకున్నప్పుడు దాంట్లో సగం రైస్, సగం ఏమో శనగలు కానీ అలాంటివి పల్లీలు ఇంక్లూడ్ చేసుకొని తింటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది షుగర్ అనేది. ఒక్కసారి గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం అలాంటివి జరగవు. ఓకే. నాకైతే మంచి టిప్ అని అనిపించింది, ట్రై చేయొచ్చు మనం. అంటే కంప్లీట్గా అన్నం తినడం మానేయండి, చపాతీలు తినండి అంటే ఇది లాంగ్ టైం చేయలేము కాబట్టి మనకి ఇష్టమైన కూరలు ఒక 2-3 చక్కగా చేసేసుకొని కొంచెం అన్నంలో కలుపుకొని కూరలా కాకుండా కూరలో అన్నం కలుపుకొని తినేయచ్చు. స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది, ఎక్కువ రోజులు చేయగలుగుతాము. ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.